ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి కూటమి సర్కార్ సరిగా ఇవ్వడం లేదంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళారు. మిర్చి యార్డుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలపైన, ప్రస్తుతం ఉన్నటువంటి మద్దతు ధర పైన కూడా ఆయన రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిన్న మిర్చి యార్డుకి వెళ్తున్నామని చెప్పేసి పోలీసులకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ కల్పించాలని కూడా చెప్పారు. కానీ అక్కడ ఎక్కడా కూడా సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి కూడా లేదు. కూటమి సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. సో మీరు హాజరు కావద్దంటూ కూడా చెప్తూ వచ్చింది. కానీ ఒకవేళ హాజరు కావద్దని చెప్తున్నప్పుడు ముందుగానే ఇంటికి నోటీసులు పంపించి అక్కడనే నిర్వహించే ప్రయత్నం చేయాలి. కానీ ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పినా కూడా ఎందుకు దానికి సంబంధించిన సెక్యూరిటీ ఇవ్వలేదంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చాము. ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళడం, అక్కడ హ్యూజ్గా అంటే ఎక్కువగా వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు అందరూ రావడంతో ఒక్కసారి అక్కడ ఒక గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడుతూ వచ్చాయి. అక్కడ అంతా కూడా ఒక మాదిరిగా తొక్కిసలాట జరిగే ప్రయత్నం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలే జగన్మోహన్ రెడ్డికి ఒక బౌన్సర్లుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఒక కంచెలా కట్టుతూ ఆయన్ని సేఫ్గా లోపల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీనిపైన కూడా ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలందరూ కూడా సీరియస్గా మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయనకి సంబంధించి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తూ వస్తుంది. మేము 5 ఏళ్ల పాటు ఎక్కడున్నా కూడా ఆయన సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన ప్రోగ్రామ్ సంబంధించి కావచ్చు, ఎక్కడున్నా కూడా పరిమితులు ఇస్తూ ఉన్నాము, దానికి సంబంధించి పోలీస్ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా సరే ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ పరంగా కావచ్చు, ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు అంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. దీని మీద వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈరోజు వైసీపీ నేతలందరూ వెళ్ళి గవర్నర్ని కలిసి గవర్నర్కి లేఖ కూడా ఇస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక భద్రతను అయితే కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతూ వస్తున్నారు. హోంమంత్రి కావచ్చు, లేదంటే ప్రోటోకాల్కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా అలాంటి ధోరణి కనిపించట్లేదు. ప్రభుత్వం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఇష్యూస్ని ఇబ్బంది పెట్టే విధంగా చూస్తుంది. కానీ ఎక్కడా కూడా ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఎలా అయితే ఒక మాజీ ముఖ్యమంత్రికి గతంలో ప్రోటోకాల్ ప్రకారం గతంలో సెక్యూరిటీ ఎలా ఇచ్చామో అలా ఇవ్వట్లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే వైసీపీ నేతలందరూ కూడా గవర్నర్ని కలిసిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఒకవేళ ఇక్కడి నుంచి సరిగా స్పందన రాకపోతే, ఇక్కడి నుంచి సరిగా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే మాత్రము కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాస్తాము. కేంద్ర హోంశాఖ కూడా లేఖ రాసి దీనికి సంబంధించిన పరిస్థితులపైన, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి కొన్ని వివాదాలపైన కూడా క్లారిటీ ఇస్తామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. హోంమంత్రి అమిత్ షాని కలుస్తారా, లేదంటే హోంమంత్రి అమిత్ షాకి డైరెక్ట్గా లేఖ రాస్తా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి సరిగా రెస్పాన్స్ రాకపోతే మాత్రము కేంద్ర లెవెల్లో, ఢిల్లీ లెవెల్లోనే తేల్చుకోవాలని చెప్పేసి కూడా వైసీపీ నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే ఆయన గతంలో అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నెలల పాలనలో దాదాపు 7-8 నెలల పాటు ఆయన ఇంట్లోనే ఉంటూ వచ్చారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే చూసుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజల క్రేజ్ కావచ్చు, విపరీతంగా అభిమానులు, క్రౌడ్ ఒక్కసారిగా గ్యాదరింగ్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన భారీ భద్రతనైనా, భారీ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వంగా ఉంటుంది. దట్టు ముందుగానే ప్రోగ్రామ్స్కి సంబంధించి మేము ఇంటిమేషన్ ఇస్తున్నాము, ఏ ప్రోగ్రామ్ జరగబోతుంది, ఎందుకు చేస్తున్నాం అనేది కూడా ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నా కూడా దానికి సంబంధించి సెక్యూరిటీని ఇవ్వడంలో మాత్రం కూటమి సర్కార్ విఫలమవుతున్నట్టు కూడా వైసీపీ నేతలందరూ చెప్తున్నారు. కానీ చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నా, లేదంటే సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నా కూడా కూటమి మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి వైసీపీ మాట్లాడుతూ వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లో ఉందని చెప్పేసి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కోడ్ అమల్లో ఉందని చెప్పేసి అలా చెప్తున్నప్పుడు కూడా ఎందుకు మీ ప్రభుత్వానికి సంబంధించి మీకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలా టీడీపీ వర్సెస్ వైసీపీగా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు గవర్నర్ని కలిసారు వైసీపీ నేతలందరూ వెళ్ళి గవర్నర్ దగ్గర నుంచి ఆయనకి లేఖ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇక్కడి నుంచి కూడా సరిగా రెస్పాన్స్ రాకపోతే మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లెటర్ రాసి అక్కడికి ఆయన కలిసి దీనికి సంబంధించిన వివాదానికి, సెక్యూరిటీకి సంబంధించిన వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఆయన మీద చాలాసార్లు దాడులు
పెరుగుతూ వచ్చాయి. విశాఖ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన మీద జరిగినటువంటి కత్తిదాడి కావచ్చు, ఆ తర్వాత మొన్న ఎన్నికలకు సంబంధించి విజయవాడలో ఆయన ర్యాలీ చేస్తున్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి రాళ్ళదాడి కావచ్చు. సో ఇలా గతంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని దాడులు జరిగాయి కాబట్టి ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆయనకి సంబంధించి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే ఇతరితర ఫోన్ కాల్స్లో కావచ్చు, బెదిరింపు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి చంపేస్తామని చెప్పేసి కొన్ని విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకుండా, ఆయన సెక్యూరిటీకి సంబంధించి ఇంకా ఏం మాట్లాడకుండా ఇలా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రి కావచ్చు, లేదంటే సిఎస్ కావచ్చు, వీటికి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తారా, లేకపోతే డైరెక్ట్గా కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రానికి లేఖ రాసో, లేదంటే కేంద్రం మంత్రితో డైరెక్ట్గా సమావేశమయ్యో దానికి సంబంధించి వివరణ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సంబంధించిన అంశం మీద మాట్లాడతారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన బయటికి రావడము, విపరీతంగా జనాలు రావడము, ఇవన్నీ చూస్తుంటే మాత్రము ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి ఒక గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మాత్రం చూడాలి. అయితే టీడీపీ నేతలు కావచ్చు, కూటమి సర్కార్ సంబంధించిన మంత్రులు కావచ్చు చాలా గట్టిగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎలా ఇస్తాము, ఆయనకి ఆల్రెడీ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో, లేదంటే ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఎంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి అంతమంది సెక్యూరిటీ ఇస్తాం, కానీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆయనకు ముందు రావకూడదని తెలిసినా కూడా ఎందుకు వస్తున్నారంటే కూడా టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా ఒకరి మీద ఒకరు మాటల్లో తూటాలు పేలుతున్నటువంటి నేపథ్యంలో ఈ సెక్యూరిటీ ఇష్యూ మాత్రం చాలా పెద్ద ఎత్తుగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి మాత్రము ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది.